బాగా తినండి. మొహమాట లేకుండా బాగా తినండి. ఏంట్రా మీద ఆపండి. వాళ్ళకి కొట్టుకుని తీరిక పోచేస్తారేంటి? ఆపండి. ఆపండ్రా. వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. నాకేం అర్థం కావట్లేదండి. శివకాశి నిన్ను చంపడానికి వచ్చాడు బంగారం. నీ ఉప్పు తినవాళ్ళు కదా, ఊరుకుంటారా? అడ్డుపడ్డారు, రక్తం వచ్చేలా కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి? ఏంటంటే కథలు చెప్తున్నారు? ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్ గా చెప్పాను, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో. ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరింతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా, అనుమానమే వద్దు, ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా, ఒక్క దెబ్బకి. ఏంట్రదే? అది ఈ ఎలక్షన్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. తప్పదు తల్లి. తల్లి బంగారం, నువ్వు చస్తేనే నాకు సింపతి వస్తుంది, ఇంకెవ్వరు చచ్చినా రాదు. మీకు దండం పెడతా, నన్ను వదిలేయండి. అయ్యయ్యో, నిన్ను చంపకుండా ఉండలేను బంగారం. నువ్వు చచ్చావని ఇప్పటికే మన నియోజకవర్గంలో వీధి వీధికి పోస్టర్లు అంటించిపోతున్నారు తెలుసా? రేయ్, వదిలికి చూపించరా? చూపించండి రా. దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. రేయ్, తీయండ్రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడరా బొట్టు. వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయినది. ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా చలని నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్ నే
నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. వద్దు. సంతకమా? అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో, లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్ క్షమించాలి, మిమ్మల్ని కాపాడటం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఓటింగ్ అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి. ఎవరా వాడు తమ్ముడు? గుర్తుపట్టావా అన్నయ్య? గుర్తుకొచ్చావురా, కానీ నీ గుర్తే లేకుండా చేస్తాను. నా వంశంలో నాకెవ్వరూ పోటీగా ఉండకూడదు. అందుకే ముందు నిన్ను చంపుతాను. తీసుకురండి రా పెట్రోల్. అన్నా, ఆయన ఎవరో తెలియక ముందు నువ్వు కొట్టమంటే కొట్టావు, తిట్టమంటే తిట్టావన్నా. తమ్ముడని తెలిసాక ఎలా చంపుతావన్నా? నన్నే ఎదిరిస్తావు? అప్పటికన్నా చెన్నమనేని రాజేశ్వరరావు గారు రక్తం మీద తిరుగుబాటు చేసేంత నీచులం కాదన్నా, క్షమించన్నా. నేను తీసుకొచ్చి కలుస్తాను. ఆగరా, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు. నువ్వు చేసిన తప్పు నీ తమ్ముడి మీద వేసి వాడి ఇంటి నుంచి పంపేలా చేశావు. 15 ఏళ్ళ తర్వాత వాడు తిరిగి వస్తే మళ్ళీ వాడిని చంపుతానంటావేంట్రా? ఇప్పటికైనా మారా. మారతా, వీణ్ణి చంపిన తర్వాత మారతా. అమ్మా నువ్వు ఆగమ్మా. నా చావుతోనే నువ్వు మారతానంటే నేను చావడానికైనా రెడీ. శక్తి అమ్మా నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. నా మాట వింటా. వద్దురా. ఇది నాన్న దెబ్బ. నువ్వు చేసిన తప్పుకి నాన్న నన్ను కొట్టిన బెల్ట్ దెబ్బ. కన్న తల్లినే గొడ్ల చావుల్లో పెట్టి పని మనిషి కన్నా హీనంగా చూసినందుకు అమ్మ దెబ్బ. తోడబుట్టిన ఒక్కగానొక చెల్లిని రోడ్ల పాలు చేసినందుకు అన్నగా ఇది నా దెబ్బ. వాడిని వేసేయండి రా. నా కూతుర్నే చంపాలని చూస్తావరా?
శక్తి, వాడు ఎన్ని తప్పులు చేసినా నీ కన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళు, వెళ్ళి వాడిని కాపాడు. వెళ్ళు శక్తి. వాడు ఒంట్లోంచి ఒక రక్త బొట్టు పడినా అది వాడిది కాదు, మీ నాందే. వాణ్ణి నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే. నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కోరుకున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కోరుకున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నన్ను చంపే. నిన్ను చంపాల్సింది, క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. వీళ్ళ అమ్మని క్షమాపణ అడుగు. అమ్మా, నన్ను క్షమించు. ఎందుకు ఫీల్ అవుతావు సత్తన్న? నువ్వు అరెస్ట్ కావడం కొత్త, బెయిల్ మీద బయటకు పోవడం కొత్త. నేను లోపల ఉన్నప్పుడు కొట్లు తెరవడం కొత్త. గాడెవడో కొట్లు తెరిపించి పండగ జరిపిస్తుంటే ఏం చేస్తుండ్రా? బొచ్చు వీక్కుంటుండ్రా? కట్టండ్రా పాడి.
ఎవరురా కొట్లు తెరిపించింది? శివకాశి. శివకాశియా? ఎవరురా శివకాశి? ఏయ్! ఈ పాడెందుకు తెచ్చానో తెలుసారా? దాంట్లో కూర్చొని నూనెగుతావా? ఎవర్రా శివకాశి? కాలు రోజులన్నా, చెప్పరా? కాలు రోజులన్నా. ఏయ్! చెప్పరా? కాలు రోజులితే కరెక్ట్గా చెప్తా. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నువ్వెవడిరా? ఆ బొబ్బులి పులికి భక్తుణ్ణి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్కి శిష్యుణ్ణి, సమరసింహారెడ్డికి అభిమానిని, సింహాద్రికి స్నేహితుణ్ణి, మా శివకాశీకి సోదరుణ్ణి. రమ్మన్రా నీ సోదరుణ్ణి. నువ్వు రమ్మనగానే రావడానికి పాలు తాగే పిల్లాడు కాదు, పులి. వాడి గోళ్లు తీసి మెళ్ళో పులిగోరుగా వేసుకుంటా. ఎక్కడ్రా వాడు? అక్కడ. ఎవడ్రా నువ్వు? శివకాశి. ఎవడ్రా నీకా పేరు పెట్టింది? పబ్లిక్. పబ్లిక్. శివకాశి ఊరు పేరు రా, ఊరు పేరు. అది బాంబులు తయారు చేసే చోటు. మరైతే ఇది పేలే చోటు. రేయ్! ఈ సాలిబండ సత్తన్న పాడి కట్టిండంటే శవాన్ని ఎక్కించకుండా తీసుకెళ్ళడరా. వీడు అమ్మా బాబుకి ఫోన్ చేయరా. అన్నాయుడికి అమ్మా బాబే లేరన్నా, అనాథన్నాయుడు. అంటే చేస్తే ఏడ్చేవాళ్ళే లేరా? చిటి పెట్టేవాళ్ళే లేరా? తగలబెట్టేవాళ్ళే లేరా? మాట్లాడలేరా?
నన్ను క్షమించమ్మా. రాత్రి నాన్నగారు కళ్ళ కనపడ్డారమ్మా. మామూలుగా కాదు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు పూలమాలతో ఊరేగారే అలా కనపడ్డారు. అమ్మా కనిపించి ఏం చెప్పారో తెలుసా? ఈసారి కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి, నిన్నెప్పుడు ఎమ్మెల్యేగానే చూడాలి, అందుకు అమ్మని ప్రచారానికి తీసుకెళ్ళు అన్నారు. నన్ను ఆశీర్వదించమ్మా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను అంటే నా చేత ఈ విధోపం చేయించారు కదరా. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరగదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? నీలాగే ఓట్లు అడుకోవడానికి. ఇది నా ఇల్లు, ఆవిడ మా అమ్మ. మాకు అమ్మే. ఏంటే? అదే మా క్యాండిడేట్ వాళ్ళ అమ్మ. అమ్మ ఓటు నాది, అమ్మ ప్రచారం వల్ల వచ్చే ఓట్లన్నీ నావే. కాదు, నావి. నువ్వు విత్డ్రా చేసుకుంటే మంచిది. నేను నీ ₹1,00,00,000 ఇస్తాను. పట్నం వెళ్ళి ఏదైనా పెద్ద హోటల్ పెట్టుకుని బతుకో, సొంత ఇల్లు కట్టుకుని అందులో అడుగు పెట్టు. తను వెళ్ళేది ఇంట్లో కాదు బ్రదర్, అసెంబ్లీలోకి. ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావు, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో, లేదా మెంటల్ గాని ఏం చేస్తాను. పెడతాను, అమ్మనేం చేయకు. వెళ్ళమని చెప్పవే, లేదా అమ్మని గొంతు పిసికి చంపేస్తాను. చెప్పవే. పెడతాను, అమ్మనేం చేయకు. చూడు, పోటీ నీకు నీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో అమ్మ జోలికొచ్చావు. వీడి చిటికెను వేలు నా మీద పడ్డా ఈ ముష్టిదాన్ని రాజకీయాలొద్దు, ఎలక్షన్స్ వద్దు, గొడవలొద్దు. నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నాకు మా అమ్మ కావాలి, నాకు ఎలక్షన్స్ వద్దు. చూడు, రాత్రికి రాత్రి విత్డ్రా చేసుకుని ఊరొదిలి వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి మీరెవరైనా కనిపించారో అమ్మని లేపేస్తా. ఏంట్రా అదే? చూడండిరా,
ఎవడరా నువ్వు? ఆ కడుపులో ఎలా రా పుట్టా? ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. ఓ అదా, అయితే నే పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానేంటి, ఈ గాజు పెంకులేంటి, ఈ ఎన్నెల పడిపోవడం ఇన్వెస్టిగేషన్. ఈ నీళ్ళేంటి, ఈ పువ్వులేంటి, ఈ మండు అల్లోదేంటి? సార్ మిమ్మల్ని ఎవరో అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను arrest చేయండి. అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి, అన్నయ్యతో జోకులేంటి? అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తారు ఎస్ఐ గారు, వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను arrest చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలేంటి, ఈ దెబ్బలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేమందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే నాకేదో కన్ఫ్యూజన్. ఏంటయ్యా అర్థం కాలేదా? లేదు సార్. ఇది మా పార్టీ ప్రాబ్లం. ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు, అది కాదు సార్. వెళ్ళు. ఎస్ సార్. ఇటు వెళ్ళవా? పోనీ. పోలీసులు పంపేస్తే నాకు పోలీస్ స్టేషన్ తెలియవా, కోర్టులు తెలియవా? ఏయ్, హైకోర్టు, సుప్రీం కోర్టు, అన్ని కోర్టుల్లోనూ ఈ లెటర్ మాట్లాడుతుంది. నీకు ఉరి శిక్ష ఖాయం. ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా 1 2 3 4 5 8 అన్న ఇది ఏరం పట్లాగా నీ రేంజ్ కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. ఏయ్, తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా 10 లక్షలు? 10 లక్షలా? ఆహా, నీదెంత విశాల హృదయం కాబట్టు. వస్తా. ఏయ్, లెటరు రాసలేదు. ఏయ్, ఏంటి? ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? రాయ్, అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్న రా. మెంటల్ దుర్గా. నన్నే సెల్లో వేస్తారా? ఈ జాలిబండ సత్తనంటే ఏందో చూపిస్తారా? తీస్తారా? తీయండిరా. తీయండి. తీసుకోండి. రండి తీసుకోండి. షాపులన్నీ బంద్ చేయించండి రా. ఇవాళ వినాయకుడు పండగ. పండగ మా సత్తనంలోనే పండగ ఎందుకు? మా శివకాశం లోపల పెట్టి తలుపులేస్తున్నారు. మా అన్న స్టేషన్ నుండి బయటకు వస్తేనే ఈడు బయటకు వస్తాడు. ఈ సత్యన్న బయటికి రాకపోతే ఈడు రాడు. నువ్వు షట్టర్ వేసినంత మాత్రాన మా శివకాశి బయటికి రాడనుకున్నావా? అరే ఎట్లా వస్తాడు బే? ఎట్లొస్తాడా? అటు చూడు, అట్లొస్తాడు.
అదేంటి శివకాశి వాళ్ళందరూ లోపల షటర్ వేసావు, ఇవాళ ఈ షాపుకి మాత్రం బంద్. మిగతా వాళ్ళకి చిందు.